ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని నా కృతజ్ఞత స్తుతులు తెలియపరుస్తూ ఈరోజు ఆరాధనకి చేరవచ్చిన నా సహోదరులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఆయా ప్రాంతాల్లో ఉండి దేవునికి వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా ఆలకిస్తూ వాక్యమును నేర్చుకుంటూ బలపడుతూ మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థిస్తూ మరి మాకు ముందు కనపడకపోయినా లైవ్ ద్వారా వాక్యంలో బలపడుతున్న మీ అందరికీ తాటిపూర్ క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాండి. ప్రార్థించుకుని వాక్య పరిచయంలోనికి వెళ్తాం. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమందవాసిలో అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి లెక్కలేని కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి తండ్రి గడిచిన ఆదివారం నుంచి ఆదివారం దాకా కాపాడి సజీవులు ఉంచారు. ఈ ఉదయకాల సమయంలో ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం మాకు అనుగ్రహించారు. చేరవచ్చిన సహోదరులైన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మీ మాటలు వినగలిగిన చెవులు, గ్రహించే హృదయాలు మా అందరికీ ప్రసాదించమని, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమని, మీ వాక్యాన్ని వినగలిగిన చెవులు, గ్రహించే హృదయాలు, మీ వాక్యాన్ని వివరిస్తుండగా ఆ మాటలు వివరించగలిగిన జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి. అసత్యమును అబద్ధమును మాకు దూరంగా ఉంచమని, ప్రతి విధమైన ఆటంకమును మాకు దూరపరచమని, మనస్ఫూర్తిగా మీ వాక్యాన్ని విని బోధించగలిగిన స్థితిని దయచేయమని, వాక్యాన్ని గౌరవించే మనసు మా అందరికీ దయచేయమని, మీరు మా మధ్య ఉండాలని ఒక భయము భక్తి కలిగి మీ వాక్యాలు తండ్రి నిశ్శబ్దంగా మేము వినగలిగిన స్థితిని మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. దేవుడు మనకిచ్చిన సమయంలో ఎన్నో మాటలు మనం నేర్చుకుంటూ పరిశోధన చేస్తూ వస్తాం. అది దేవుడు మనకిచ్చిన భాగ్యం, అది నేర్చుకోవాలి. వాక్యాన్ని వింటూ వాక్యాన్ని నేర్చుకుంటున్న మనం అందరం కూడా భక్తి కలిగి బైబిల్తో దేవుని ఎదుట ఎదగాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. మనం వినే వాక్యం, మనం నేర్చుకునే వాక్యం మన దేవుని భక్తిలో స్థిరపరచాలి, దేవుని భక్తిలో మనల్ని అభివృద్ధి పరచాలి. ఎందుకంటే వాక్యాన్ని కూడా గొప్పతనం అదే. మనల్ని ఏంటంటే సృష్టికర్త దగ్గర బలపరిచే శక్తి వాక్యం, సృష్టికర్త దగ్గర మనల్ని అభివృద్ధి చేసే శక్తి వాక్యానికే ఉంది. కనుక అటువంటి వాక్య శక్తిని మనం ఆచరించగలిగిన వారిగా మనందరం కూడా ఉండాలి. ఎందుకంటే భక్తి అనేది మనకి ధైర్యాన్ని ఇచ్చేది. ఎందుకంటే యోబు స్నేహితుడు మాట్లాడుతున్న మాటలు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని చక్కటి విషయాలు ఆయన బలహీనతలో ఉన్నప్పుడు స్నేహితులు మాట్లాడుతూ ఉంటారు. ఆ స్నేహితుడు మాట్లాడిన మాట అన్నమాట. అంటే భక్తి ఏం చేయాలంటే ధైర్యాన్ని ఇవ్వాలి. భక్తి ఏం చేయాలంటే దేవుని దగ్గర సరిదిద్దాలి. భక్తికి ఉన్న భాగ్యం అంత గొప్పది. కానీ మనం ఎప్పుడూ కూడా భక్తి అనేది హృదయంలో నుంచి రావాలి, హృదయంలో కలిగి ఉండాలనేది దేవుడు కోరుకుంటాడు. ఎందుకంటే భక్తి అందరూ చేస్తారు, ఎవరికి నచ్చిన భక్తులు వారు ఉంటారు. ఎందుకంటే ఎందుకు మీరు ఇలా చేస్తున్నారంటే, చాలా మంది మాట్లాడే సులువైన పదం ఏదైనా ఉండదంటే ఎవరిష్టం వాళ్ళండి, మా ఇష్టం మాది, మీ ఇష్టం మీది అనుకునే పరిస్థితుల్లోనే ఉన్నాం తప్ప కానీ అసలు దేవుని ఇష్టం ఏంటి, దేవుని మనసు ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరత మనందరి మీద ఉంది. అందుకనే యోబు మహాశయుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట మనం చదువుతాం. యోబు గ్రంథంలోనికి మనం వెళ్తాం. తీసారు యోబు గ్రంథం 36 అధ్యాయము చూడండి. యోబు గ్రంథం 36 అధ్యాయము ఒకసారి 13వ వచనాన్ని మనం చదువుతాం.
అయినను లోపల లోపల హృదయపూర్వకమైన హృదయపూర్వకమైన భక్తి లేని ఆ ఏది లేదట భక్తి లేని వారు ఆ లోపల అంటే అర్థం ఏంటి? లోపల హృదయములో ఏం కావాలి? భక్తి కావాలి. హృదయములో భక్తి లేని వారు క్రోధము నుంచుకొందురు. ఏంటి? ఆయన ఆయన వారిని బాధించినప్పుడు వారు మొర్ర పెట్టరు. ఇక్కడ యోబు స్నేహితుడైన ఎలీహు మాట్లాడుతున్న మాటలు ఇవి. స్నేహితుడు యోబుతో మాట్లాడుతున్నాడు అన్నమాట. యోబు ఏ పరిస్థితిలో ఉన్నాడో మనందరికీ తెలుసు. ఒకటి, దేవుని పరీక్షలో ఉన్నాడు. రెండు, అపవాది శోధనలో ఉన్నాడు. సమస్తము కోల్పోయాడు. మూడవదిగా, అటువంటి పరిస్థితుల్లో స్నేహితులు వచ్చి ఆదరిద్దామని వచ్చారు. కానీ అతని స్థితి చూసి పోల్చలేకపోయారట. ఆయన స్థితి చూసి ఎంతో ఘోరమైన పాపం చేస్తాడు కానీ ఈ పరిస్థితికి రాడు అనే విధానాన్ని ఆయన స్నేహితుల మాట వివరంలో మనకి కనబడదు. కానీ ఒక స్నేహితుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేనివారట. అంటే లోపల హృదయపూర్వకమైన భక్తి లేనివారు అంటే భక్తి అనేది ఎక్కడి నుంచి రావాలి? లోపల రావాలి. ఓకేనా? లోపల హృదయములో నుంచి భక్తి రావాలి. మనం అర్థం చేసుకోవాలి. అంటే భక్తి అనేది శారీరకమైనది కాదు. ఈ మాట మనం అర్థం చేసుకుంటే భక్తి అనేది శారీరకమైనది కాదు, శరీర స్వభావానికి సంబంధించినది కాదు. ఏది ఏది భక్తి అనేది శరీరానికి సంబంధించినది కాదు. మనము గుర్తించాలి ఒకసారి. అంటే శరీరానికి సంబంధించింది అనుకుంటున్నాం ఏది భక్తి అంటే. అందుకనే మనం ఏం చేస్తూ ఉంటాం, నేను భక్తి పరుని అనిపించుకుని పిలవబడడానికి ఎన్నో రకాల విధానాలు మనం ఎదుటి వారికి కనిపించేలా చేస్తూ ఉంటాం. కానీ దేవుడు హృదయ పరిశోధకుడని వాక్యం మనకి తెలియపరుస్తుంది. అవునా? దేవుడు ఎవరట? హృదయాన్ని పరిశోధన చేసేవాడు. హృదయ పరిశోధకుడు దేవుడు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఒక స్నేహితుడు మాట్లాడిన మాట మంచిదే, కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే, యోబు నీకు లోపల ఏమి లేదు, డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. లోపల భక్తి లేనప్పుడు మీరు అర్థం చేసుకోండి. లోపల భక్తి లేకపోతే వాళ్ళు ఏం చేస్తారట? అక్కడే చెప్పాడు చూడండి, దేవుడు వారిని బంధించినప్పుడు వారు ఏం చేయాలట అంటే అర్థం ఏంటి? నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు నా నీతిని పోగొట్టెను, దేవుడు నన్ను ఈ పరిస్థితుల్లో పెట్టినని యోబు మాట్లాడుతుంటే, ఎంత జరిగినా సరే దేవునికి ప్రార్థించవా అని ప్రశ్న అంటున్నాడు. ఎవరో స్నేహితుడైనా ఎలీహు, నువ్వేం చేయాలి? ఇప్పుడు ప్రార్థించాలి. ఏముంటే? లోపల నీకు భక్తి ఉంటుంది. లోపల భక్తి ఉన్న వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేస్తారో. కానీ ఈయన వచ్చిన కష్టం ఏంటి? అన్యాయమో పాపమో చేసి కాదండి, దేవుని యొక్క పరీక్షలో ఉన్నాడు. అది యోబుకి తెలుసు, దైవానికి తెలుసు, ఇవాళ చదువుతున్న మనకే తెలుసు. కానీ స్నేహితులకు అర్థం కాలేదండి. ముగింపులో అర్థమైంది. ఓకే? అందుకనే ఆ స్నేహితుడు అంటున్నాడు అనమాట, లోపల భక్తి ఉంటే గనక దేవుడు బంధించినప్పుడు ఏ వ్యక్తి అయినా ఏం చేయాలి? దేవునికి మొర్ర పెట్టాలి. దావీదు చేసింది అదే. ఏమా అర్థం చేసుకోండి, దావీదు చేసింది అదే, దానియేలు చేసింది కూడా అదే. దానియేలుని బబులోని చెరలో బంధించినప్పుడు నెబుకద్నెజరు తన దగ్గర ఉన్నవారు ఏం చేశారు? రాజు నిలబెట్టిన ప్రతిమకి నమస్కరించకపోయినా, రాజు దగ్గర సెలవు తీసుకోకపోయినా ఏం చేయాలి? ఆ వ్యక్తిని సింహాల గృహలో వేసేయాలి, సింహాల బోన్లో బంధించాలని ఒక శాసనము చట్టం చేయించారు. అయినా సరే దానియేలు లోపల భక్తి, హృదయంలో భక్తి కలిగిన వాడు గనక, మీకు అర్థమవుతుందా? ఒకసారి దానియేలు గ్రంథంలోనికి మనం వెళ్తాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం తీశారు.
ఆ, ఒకసారి 9వ వచనాన్ని చదువుతాం. కాగా కాగా రాజాకు రాజగు దర్యావేషు శాసనము ఏం రాయించాడట రాజు? శాసనము రాయించాడట. ఎవరో? దర్యావేషు అయిన రాజు శాసనము రాయించి సంతకం చేసేసాడట. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే ఆయన సంతకం చేశాడో అమల్లోనికి వస్తుంది. అది అమల్లోకి వస్తుంది. దానికి మార్చడానికి కూడా ఆయనకి అధికారం ఉండదట. ఎవరికి? రాజుకు కూడా అధికారం ఉండదట మార్చడానికి. అది శాసనము చేసి సంతకము చేసి, చూడండి, ఇట్టి శాసనము సంతకము చేయబడిన అంటే అర్థం ఏంటి? అమలైపోయింది. ఏంటి ఇట్టి శాసనం? మీకు అర్థమవుతుంది? ఇంకో దేవుని విని ఇంకో దేవుణ్ణి ఆరాధించకూడదు, ప్రార్థించకూడదు. రాజ్యములు ఉన్నవి ఇంకో వ్యక్తి దగ్గర కూడా మొరపెట్టకూడదట, ఆలోచన చేయకూడదట. ఓకేనా? అట్టి శాసనం ఏమైంది? అమలయ్యిందంట, సంతకం చేయబడ్డదట. అది తీసే సంతకం చేసేయారట. అట్టి శాసనం సంతకం అయిపోయింది. ఎప్పుడైతే అట్టి శాసనం సంతకం అయిపోయిందని అన్నప్పుడు తెలిసినప్పుడు, ఓకేనా, సింహాల గృహలో ఎత్తారంటే ఏ వ్యక్తికైనా ఎలా ఉంటుందండి? సరే, సింహం పేరెత్తితేనే దడ ఓడుకొచ్చేస్తుంది. ఎందుకని? రాజు మృగాల్లో భయంకరమైన మృగం. ఒక ఎరవేసిందంటే, గురి పెట్టిందంటే అది చీల్చి చండాడి దాకా వదలదు అనమాట. అటువంటి సింహాల గృహలో ఎవరైతే ఆ ప్రతిమకి నమస్కరించడం వారిని వేసేస్తారని తెలిసిన, సంతకం అయిపోయిందని తెలిసిన, ఎవరో దానియేలుకి తెలిసిన, చూడండి ఆయన ఏం చేశాడు? ఇట్టి శాసనము సంతకము చేయబడని దానియేలు తెలుసుకొని అంటే తెలిసే చేశాడట. ఇది అతడు తన ఇంటికి వెళ్ళి అంటే ఎప్పుడులాగానే, ఇప్పుడు ఈ సంతకము చేసినప్పుడే కాదు, సంతకము చేయబడక ముందు ఎలా ఉన్నాడు, సంతకం అయిన తర్వాత, ప్రమాదం ఏంటో తెలిసిన తర్వాత అలాగే వెళ్ళాడట ఇంటికి. యథాప్రకారముగా అనుదినము ముమ్మారు. మీరు అర్థం చేసుకున్నారు, అనుదినము ముమ్మారు అంటే అర్థం ఏంటి? ఉదయకాలము, మధ్యాహ్నం, సాయంత్రం ముమ్మారు తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టున్నాయట. అంటే వారు ఎక్కడున్నా ఆ పరిశుద్ధ పట్టణం వైపు చూడాలని అనుకునేవారు. అందుకనే ఆయన ఇంటి కిటికీలు ఎటువైపు ఉన్నాయట? యెరూషలేము తట్టున్నాయట. యెరూషలేము తట్టుండడం చూసి ఏం చేస్తున్నాడు? తన దేవునికి ఏం చేస్తున్నాడు? తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఏం చేస్తున్నాడట? తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. రెండు ఏం చేస్తున్నాడు? అసలు ఏం చేయాలి దానియేలు? భయపడాలి. భయముతో తన జీవితం ఏంటో ఆలోచించాలి. ఎందుకంటే శాసనము చేసినది సామాన్యమైనదేమి కాదు. కానీ ఏమాత్రం భయం లేదు. భక్తి కూడా గొప్పతనం అదండి. ఏమాత్రం భయం లేదు, దిగులు లేదు, నేనేమైపోతానన్నా ఆందోళన లేదు. కానీ ఒకటి, నేను ఎలా ఆరాధించానో అలాగే ఆరాధించాలి, ఎలా ప్రార్థిస్తున్నానో అలాగే ప్రార్థించాలి. ఎందుకంటే కారణం ఏంటంటే లోపల ఏముందే కాదండి, భక్తి, హృదయపూర్వకమైన భక్తి ఉంది కనుకనే భయాన్ని లోనకి రానివ్వలేదు ఎవరో దానియేలు. అందుకని యథావిధిగా ముమ్మారు ఏం చేస్తున్నాడంట? ముమ్మారు మోకాళ్ళు తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతింతూ వస్తున్నాడట. దేవుని మర్చిపోయాడా? మరి ఎక్కువ జ్ఞాపకం చేసుకున్నాడా? దేవుని మర్చిపోలేదండి. ఎప్పుడు ప్రమాదం సూచించిన తర్వాత. మీకు అర్థమవుతుందా? ప్రమాదం సూచించిన తర్వాత ఆలోచించాలి. నష్టం ముందున్నదని తెలిసినా సరే,
కనీసం ఏమాత్రం భయం దిగులు తెచ్చుకోవాలి. దానియేలు మనం ఏంటంటే పరిస్థితులు అనుకూలంగా ఉంటే దైవాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, పరిస్థితుల్లో సంతోషం ఉంటే దేవుని మీద ఆధారపడతాం. కానీ వారు మరణాపాయ స్థితుల్లో ఏమో హృదయాన్ని దృఢపరుచుకుని దేవుని మీద ఆనుకున్నారు. హృదయానుసారమైన భక్తి అదే. మీకు అర్థమవుతుందా? ఎలా విధిగా ఇంటికి వెళ్ళి ఏం చేశాడండి? ప్రార్థించాడా? ప్రార్థన మానేశాడా? మీకు అర్థమవుతుందా? దేవుడు వదిలేశాడా? లేదు. అది ఎప్పుడు మనం అర్థం చేసుకోవాలండి. కష్టకాలంలో దైవం మీద ఆధారపడడం నేర్చుకోవాలి మనం. దానియేలు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు చేస్తున్నది అదే. నెబుకద్నెజర్ కాలంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా అదే పరీక్షలో ఉన్నారు. మీకు అర్థమవుతుందా? అంటే ఆ ప్రతిమకు నమస్కరించకపోతే అగ్నిగుండంలో వేయబడతామని తెలిసినా సరే వారు ఆ ప్రతిమకి కానీ రాజు మాటకి కానీ శిరస్సు ఉంచలేదండి. కారణం ఏంటనుకుంటున్నారు? అంటే దైవ భక్తి అండి. అది దేవుని మీద ఆనుకున్నారు. హృదయంలో ఏమున్నదంటే దైవం మీద భక్తి ఉంది. ఆ భక్తి దైవానికి దూరం అవ్వకూడదని భయం పుట్టించిందే తప్ప కానీ మేమేమైపోతాము కాబట్టి అసలు దేవునితో పని లేదు, మేమేం చేసినా పర్వాలేదు, ఎందుకంటే పరిస్థితులు అలా వచ్చినాయి ఆయనకి అలా ఏమవ్వలేదు, అడ్జస్ట్మెంట్ అవ్వలేదు, కాంప్రమైజ్ అయ్యి భక్తి చేయలేదండి. నో కాంప్రమైజ్. మీకు అర్థమవుతుందా? అసలు ఏ కోశాన కాంప్రమైజ్ అనేది అవ్వలేదు. మనం అర్థం చేసుకోలేదు. భక్తిలో కాంప్రమైజ్ ఉండకూడదండి. ఫోన్లే ఏదో జరిగితే అదిలే అని వదిలేయకూడదండి. కాబట్టి ఏం జరిగినా దైవ చిత్తమై ఉండాలి, లేఖనానుసారమై ఉండాలి అనేది మనం అది అనుసరించవలసిన వారిగా మనం ఉండాలి. అందుకనే హృదయానుసారమైన భక్తి ఎప్పుడు కూడా దేవుని మీద అనుకుంటుందని యోగ స్నేహితుడు యోగుతో మాట్లాడుతున్నా మాట. అలా ఎప్పుడైతే దేవుడు బంధిస్తాడో, బంధించినప్పుడు ఏం చేయాలన్నాడు? దేవుడు బంధించినప్పుడు ఏం చేస్తారంట? చదవాలి కదండి యోగ గ్రంథం. దేవుడు బంధించిన వ్యక్తి దేవునికి ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. దానియేలు చేసింది ఏంటి? దర్యావేషు ఆ బబులోను చెరలో ఉన్న రాజ్యంలో ఉన్న వారందరూ ఏం చేశారు? దానియేలుని బంధించరు లేదా? శాసనం పుట్టించి సంతకం చేయించి రాజు కూడా మార్చలేని పరిస్థితులు పెట్టారు. ఏమా లోపల హృదయములో భక్తి ఉన్నది కనుక దానియేలుకి ఎవరికి జడలేదు? ప్రజలకు జడలేదు, రాజుకి జడలేదు. అట్టి శాసనం సంతకం చేయబడిందని తెలిసిన తర్వాత ఏం చేశాడండి? యథాప్రకారంగా ఇంటికి వెళ్ళి ఏం చేశాడు? మొర్రపెట్టి దేవుని మీద ఆధారపడ్డాడు లేదా? అదే చెప్పాడు. దేవుడు ఒక వ్యక్తిని బంధిస్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడాలి. మీకు అర్థమవుతుంది? దేవుని మీద ఆనుకోవడం నేర్చుకోవాలి. దేవుని తృణీకరించకూడదండి, దేవుణ్ణి వదిలేయకూడదండి. అది మనం అర్థం చేసుకోవాలి. అలాగే క్రొత్త నిబంధన కాలంలో కూడా అపోస్తలుడు జరిగించినది అదే. అంటే సమస్యలు వచ్చినప్పుడు దేవుని మీద అనుకున్నారండి. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఒక మాట మీకు చూపిస్తాను. ఫిలిప్పీ పత్రిక తీసారు, 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక. తీసారు 21 వచ్చినాన్ని చదువుతాం. 21 వచ్చిన అందరూ తమ సొంత కార్యములనే గాని యేసుక్రీస్తు కార్యములను అదే మీకు అర్థం. అంటే దేవుని విషయమే ఎవరో ఏం చేస్తలేదు, ఆలోచన చేస్తారు. అంటే దేవుని పని ఏంటో చూస్తలేదంట. ప్రతి ఒక్కరు ఏం కలిగి ఉన్నారు? మా పనులేంటో మనం చూసుకుంటున్నాం తెల్లారులు ఎగుతుంటే. అవునా కాదా అమ్మా? మనం డైలీ చేసే పని ఏంటి? ఏం చేయాలి, మన పనులు ఏంటి, మనకు అవసరం ఏంటి, ఇదేనా మనం చూసుకుంటున్నాం. అవునా కాదా? ఎవరి పని చేస్తలేదు, ఎవరి కార్యాలు చూస్తలేదు. కనీసం ఆదివారమైన జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ రోజు ప్రభు దినం, ప్రభు పని చేయాలి,
ఏమా అవునే కదా, మనం క్రైస్తవులమే, భక్తి పరులుగా పిలవబడుతున్నాం, కానీ ఎవరి కార్యాలు చూస్తలేదు. అయ్యో సంఘం ఉంది, నన్ను రక్షించి పాప విమోచన కలిగించిన క్రీస్తుని నేను ఆరాధించాలి కదా. ఈ రోజు సంఘానికి వెళ్ళి నేను ఆయన సేవించాలి కదా అనేది ఎవరి కార్యాలు? దేవుని కార్యాలు, యేసుక్రీస్తు కార్యాలను మనం చూడాలి. నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాళ్ళు నేనేం చేయాలి? పూజించాలి, ఆరాధించాలి. ఇది ప్రభు కార్యం. కనీసం ఆదివారం కూడా ప్రభుని జ్ఞాపం చేసుకుంటా లేదంటే ఎవరి కార్యాలు చేసుకుంటున్నాం? సొంత కార్యాలు చేసుకుంటున్నాం. మనం రక్షించిన వాడు పని యొక్క విధానం లేదు అని నేను చెప్తున్నాడు. ఫిలిప్పీ సంఘంతో పౌలు మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కరు తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను, అంటే యేసుక్రీస్తు కార్యాలు కూడా ఉన్నాయి, క్రీస్తు పని కూడా ఉంది. క్రీస్తు పని చేయవలసిన అవసరత మన అందరి మీద ఉందా లేదా? ఎవరికి ఉంది? క్రీస్తులో ఉన్న వారికి ఉంది, క్రీస్తును ధరించిన వారికి ఉంది, క్రీస్తుని ఎరగని వారికి లేదండి. ఓకేనా? కాబట్టి క్రీస్తుని ఎరిగి బాప్తిస్మం పొంది క్రీస్తును పరిశుద్ధులుగా తీర్చబడిన మనకుంది ఆ బాధ్యత. ప్రభు కార్యాలు చూడాలి, ప్రభు పని చేయాలి. సంఘంలో నేను సభ్యుని, అవునా కదా? చేయవలసిన బాధ్యత ఉందా లేదా? పొద్దున్న లేచి మన పనులు ఎవరైనా గుర్తు చేస్తున్నారా, మనం చేసుకుంటున్నామా? అవునంటారు కాదంటారా? ఎందుకని? కుటుంబంలో ఒక సభ్యుడిని నేను పని చేస్తే కుటుంబం వెళతాదే బాధ్యత. అది మన కార్యాలు పక్కవారు హెచ్చరిస్తలేదు. మరి సంఘంలో ఒక సభ్యుడిగా ఉన్నప్పుడు మన పని విశ్వాసగా మనం గుర్తించుకోకపోతే ఎలాగా? నేను చేయవలసిన పని ఉంటే సంఘం ఎదుగుతుంది అన్న ఆలోచనకి రావాలి. ఆలోచించండి. ఎంతకాలం ఉన్న కుటుంబానికి సహకరించకపోతే ఏమంటారు? బద్ధకస్తుడు, బాధ్యత లేనివాడు అంటారు. మరి ప్రభు పనిలో మనం ఎలా ఉన్నాం? బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. మన పని, మనం చేయవలసిన పని మనమే జ్ఞాపకం చేసుకోవాలి, మరొకరు హెచ్చరించకూడదు. ఓకేనా? ఒక మాట మీకు చూపిస్తాను, చూడ కింద చదువుతాం. 22 యేసుక్రీస్తు కార్యములను చూడరు, అతని యోగ్యత మీరెరుగుదురు. మీకు అర్థమవుతుందా? అతని యోగ్యత మీరెరుగుదురు. ఎవరు ఎరుగుతారు? సంఘంలో చెప్తున్నాడు, అతని యోగ్యత మీరెరిగిన వారు. ఎవరి యోగ్యత? తిమోతి యొక్క యోగ్యత. తిమోతిని పంపుతున్నాడండి. మీకు అర్థమవుతుందా? మనం అందుకనే మనం ముఖ్యమైన చదివిస్తాం, పైదేమో చదివితేనే కానీ మనకు అర్థం కాదు. ఓకే, ఒక్క విషయం మీకు చూపిస్తాను. 19 వచ్చింది చదివి. నేను క్షేమం తెలుసుకొని. ఎవరి క్షేమం? మీ అంటే సంఘంలో ఉన్న క్షేమం, పరిశుద్ధుల గురించి మాడతారు. మీ క్షేమమును తెలుసుకొని ధైర్యం తెచ్చుకోని నిమిత్తము. అది ఎవరు ధైర్యం తెచ్చుకోవాలనుకున్నారు? అంటే ఇప్పుడు సంఘం క్షేమంగా ఉంటే ఎవరికి ధైర్యం? సువార్థికుడికి ధైర్యం. ఓకేనా? ఇప్పుడు సంఘం ఆరాధన మానేసింది అనుకో, ఎలా ఉంటదండి? సువార్థికుడికి ధైర్యం ఉంటుందా? భయం అండి. ప్రభుకు దూరం అవుతున్నారు, పరిశుద్ధతకు దూరం అయిపోతున్నారు. ఒక భయం అండి సువార్థికుడికి. అది అపొస్తలుల కాలం నాటి నుంచి కూడా ఉంది. అది సంఘం మీద బాధ్యత ఉన్న వారికి ఉంటదండి. మీకు అర్థమవుతుందా? అందుకని ఏమంటున్నాడు? క్షేమంగా ఉంటే సంఘం, సువార్థికుడు ధైర్యం అన్నమాట. క్షేమంగా ఉండడం అంటే అర్థం ఏంటి? సంఘం లేదా అసత్యం వైపు తిరగకుండా ఉండడమే క్షేమం. అంతకు మించిన క్షేమం లేదండి సంఘానికి. ఒకటే ప్రభువుకు దూరంగా ఉండకూడదు, 2 సత్యానికి దూరం. క్షేమమును తెలుసుకుని ధైర్యము తెచ్చుకుని నిమిత్తం. ఎవరు ధైర్యం తెచ్చుకోవాలనుకున్నారు? పౌలు ధైర్యం తెచ్చుకోవాలనుకున్నాడు. ఫిలిప్పీ సంఘాన్ని బట్టి తెచ్చుకుని నిమిత్తం తిమోతిని శీఘ్రముగా ఎవరి యొద్దకు పంపాలనుకున్నాడు? ఆ పరిశుద్ధులైన ఫిలిప్పీ సంఘం దగ్గరికి ఎవరిని పంపాలనుకున్నాడు? తిమోతిని పంపాలని అనుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, తిమోతి ఎవరి కార్యాలను చూస్తున్నాడు? యేసుక్రీస్తు కార్యాలను చూస్తున్నాడు కాబట్టి ఎంచుకున్నాడు పౌలు. ఓకేనా? సంఘం క్షేమాభివృద్ధి చెందాలి, వారి యోగ్యత తెలుసుకోవాలని ఎవరిని పంపుతున్నాడు? తిమోతిని పంపుతున్నాడు. ఎందుకు తెలుసా? సంఘం క్షేమంగా ఉంటే పౌలు ధైర్యంగా ఉంటాడు. ఆ క్షేమం కొరకు పౌలు శరసాలలో ఉంటే ఎవరిని పంపుతున్నాడు అని తెలుసా? తిమోతిని పంపుతున్నాడు.
సంఘం తీసుకోవాల్సిన బాధ్యత. నేను ఉన్నానండి, మీకు ఇబ్బందులు ఉన్నా అదే ఏర్పడి ఆలోచించాలి. ఇది వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పని అనుకుంటే అలాగే సంఘంలో ఉన్నాం అనుకోండి. సంఘం అంటే సువార్థికుడికి సంబంధించిందే కాదు, విశ్వాసం కూడా సంబంధించింది. మనం అందరం కలిసి ఉంటే సంఘం. సువార్థికుడు ఒక్కడుంటే సంఘం కాదండి. ఆలోచించాలి. సువార్థికుడు పని చేయాలి, సంఘం పని చేయాలి, పని విస్తరిస్తుంది. అది బాధ్యత. ఆయన చూసుకుంటాడు కదా అని మీరు అలా ఉన్నారనుకో, ఇప్పుడు ఇంటి యజమానుడు చూసుకుంటారు అనేసి భార్య ఉందనుకో, ఏమవుతుంది? ఉన్నట్టు కదంటారా? అక్కడ తెలుస్తుంది కదా మనకి, నా బాధ్యత ఏంటంటే ఒళ్ళు పెట్టాలి, సమకూర్చాలి. ఆయన బాధ్యత ఏంటి? కష్టపడి తెచ్చుకురావాలి. పిల్లలేంటి? వృద్ధి చెందాలి, లోబడు. అంటే కుటుంబంలో వ్యత్యాసాలు పనులు కనబడుతున్నాయి. మన సంఘంలో ఒక స్వార్థికుడి మీద ఎందుకు ఆధారపడుతున్నాం? ఆయన చేసుకుంటాడు అని అనుకున్నట్టే మన బాధ్యత మనకు తెలియలేదు. ఇంకా మీకు అర్థమవుతుందా? అది తిమోతిని శీఘ్రముగా ఎవరి దగ్గరికి పంపుతున్నాడు? పరిశుద్ధుల దగ్గరికి శీఘ్రముగా పంపుటకు ప్రభువైన యేసునందు. అంటే అర్థం ఏంటంటే సమయాన్ని ఎదురు చూస్తున్నాడు అన్నమాట. ఎప్పుడు అవకాశం దొరుకుతుందో తిమోతిని పంపుదామని చూస్తున్నాడు. ఓకేనా? అది మీకు అర్థమవుతుందా? మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడను. అంటే పౌలు దగ్గర ఉన్నారు, లోక ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, తీతు ఉన్నాడు, మార్కు ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ఎపఫ్రోదీతు ఉన్నాడు. ఎవరి దగ్గర? పౌలు దగ్గర. ఎంతమంది యవనులు ఉన్నారు తెలుసండి పనికి. అందుకప్పుడు అంత స్పీడ్గా సువార్తను వెదజల్లాడు. మనం ఏం చేస్తాం? ఒక మీటింగ్ అంటే సహకరించు, ప్రభు పని ఇది అంటే లోబడం, చూద్దామండి లేకపోతే చేద్దామన్నట్టుగా ఉంటాం. ఒక స్వార్థికుడు ఎంత పని చేయాలన్నా సంఘం మేలుకోకపోతే, సంఘం ప్రోత్సహించకపోతే అతని కళలో అతని ఆలోచన అలాగే ఉంటాయి. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు వాక్యములు ఎదగకపోతే సంఘానికి క్షేమం లేదండి. డైరెక్టర్గా మాట్లాడుకోవాల్సిన విషయం అదే. ఇప్పుడు వాక్యం దొరికితేనే సంఘం ఎదుగుతుంది. ఎందుకంటే సంఘానికి ఆహారం ఏదైనా ఉన్నదంటే వాక్యమే. దానికి సహకరించాలని మనం తినాలి, పక్క వారికి పెట్టాలి. అవునే కదా? మనం తినాలి, పక్క వారికి పెట్టాలి. లేని వారికి పెడుతున్నామా లేదా? పెట్టగలిగిన స్థితిలో వారు పెడుతున్నారా లేదా అమ్మా? కాబట్టి మన ఆహారంలో భాగం ఎలా ఇస్తాము? వాక్యంలో భాగం ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఆత్మీయ ఆహారం. మనం తినడమే కాదు, పక్క వారికి పెట్టాలి. ఎన్నో ఆత్మలు క్షీణించిపోతున్నాయి. సంఘం యోగ్యంగా ఆలోచించవలసిన విషయం అది. పౌలుకి శరసాల్లో ఉండి బాధ ఎందుకండి? బయట ఉండేటప్పుడు శ్రమ పడ్డాడు కదా, కష్టపడ్డాడు కదా. శరసాలలో కూడా ఏముండి ఎందుకు బాధపడుతున్నాడు ఈయన? ఎందుకు అధైర్యపడుతున్నాడు ఈయన? బాధ్యత. నేను తెలుసుకున్న సత్యం ప్రచురించకపోతే, వెదజల్లకపోతే ఆ పట్టణమైన ఆ ప్రాంతమైన అసత్యము నుండి నశించిపోతుంది. బాధ అండి అది. రక్షణ విలువ తెలిసినోడుకున్న బాధ అది. మరి మన రక్షణ విలువ మనకి తెలుస్తుందా? మనకు బాధ్యత ఉంటే పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తాం. మన మీద మనకే బాధ్యత లేకపోతే పక్క వాళ్ళ గురించి ఎలా ఆలోచిస్తాం? సువార్త పని అంటే అదండి. నాకెందుకు అనేది కాదండి ప్రభు పని. ఇది నా పని, నేను చేయవలసిన పని, నేనే చేయాలన్నదే ప్రభు పని. నాకెందుకు అనుకున్నవాడు ప్రభు పనికి పనికిరారు. అర్థమవుతుందండి? అసలు ప్రభు పనిలో ఆ ఆలోచన రాకూడదు. అది నాకెందుకు ఏంటండి? మీరేమైపోతే నాకేంటి అని అనుకుంటామా? ఇంట్లోనే పోత పోయాడు అని అనుకుంటాడు. ఏ తండ్రి అయినండి అలా అనుకోరు. ఏంటని అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా ఉన్నాడు, బాధ్యత తీసుకుంటాడా లేదా? ఎక్కడ లోపం ఉన్నదో గుర్తించి దాన్ని సరిచేయడానికి చూస్తాడా లేదా? కుటుంబ వ్యవస్థను అలా కట్టుకుంటున్నాం మనం. మన సంఘ వ్యవస్థలో మన ఆలోచన ఏముందో, మన పాత్ర ఏముంది, మన అప్పగించిన పని మనమే గుర్తించాలి. అసలు నా దగ్గర యోగ్యమైన వారిలో తిమోతి కంటే మరొకరు లేడు. ఇంకా చెప్పాలండి, మీ క్షేమం విషయమే ఏం చేస్తున్నాడంట అంటే అర్థం ఏంటి? సంఘములో విశ్వాసులు వాక్యానికి దూరం అవుతుంటే బాధపడుతున్నాడంట. ఎవరన్నా రాకపోతే ఆ బాధ మనకి రావాలని ఇవాళ. మీకు అర్థమవుతుందా? సంఘానికి ఎవరన్నా రాకపోతే మనం బాధపడాలండి ఇవాళ. మనకు బాధ లేదు.
ఎవరైనా సంఘానికి మానేస్తున్నారంటే అసలు ఎందుకు మానేస్తున్నారు, పరిస్థితులు ఏంటి తెలుసుకుని ప్రోత్సహించాలి. ఆ బాధ్యతలు మనందరికీ ఉంది. మీకు అర్థమవుతుందా? అవునా కాదా? మనందరికి ఉందా లేదా? బాప్తిసం పొందిన వ్యక్తి అయినా బాప్తిసం పొందని వ్యక్తి అయినా సంఘానికి రావడం లేదంటే కారణాలు తెలుసుకోవాలి. మీరు చేయగలిగినది చేసేయాలి. మీ వల్ల కానిదనుకో స్వార్థకులు తీసుకెళ్ళాలి. సమస్య ఇదండి, పరిస్థితి ఇదండి, అందుకనే ఆ సహోదరుడు వస్తలేదండి, లేదా ఆ సహోదరి వస్తుంది. అవునా కాదా? ఉందా లేదా బాధ్యత? కాబట్టి మనం అంత బాధ్యతగా ఉంటేనే సంఘం కట్టబడుతుంది, ఎదుగుతుంది. సంఘాన్ని అలాగే కట్టారు ఆదిమ అపోస్తలుడు. సంఘం అలాగే విస్తరించిందండి. సంఘం విస్తరించిందంటే అపోస్తలులు ఒకలేనా అనుకుంటున్నారా? అపోస్తలులు సువార్త ప్రకటిస్తే వారి ద్వారా బలపడిన శిష్యులు ఎంతో మంది ఉన్నారు. అందులో మరొకడు స్టెఫను. అవునా కదా? ఎంత బలమైన యోధుడు తెలుసండి స్టెఫను. ఫిలిప్పు అపోస్తలులు కాదండి వీళ్ళు. అవునా కదా? ఎందుకంటే ఈ వీరు వాక్యాన్ని హత్తుకున్నారండి. నేను చెయ్యాలి వారికి ఆ పని అని బాధ్యతగా నిలబడ్డారు కాబట్టి సువార్త స్పీడ్గా వెదజల్లేదు. మనం వింటున్నాం, మన పని మనం చేసుకుంటున్నాం. పక్క వారికి ఎలా అందించాలి అనేది మనం ఆలోచించాలి. అందుకనే సువార్త కార్యాలు జరగాలి. మీటింగ్ జరిగితే, ఒక కార్యం జరిగితేనే సువార్త ఆ ప్రాంతంలో వెదజల్లే అవకాశం, ప్రభావితము అవుతుంది. మనం మౌనంగా అలా ఉంటే పక్క వారికి తెలియదండి. ఒకటి, నోరు తెరవాలి. రెండు, మనం ప్రయాసపడాలి. అప్పుడే సువార్త అందే అవకాశం ఉంటుంది. ఆ బాధ్యత మీకు నాకు ఇచ్చాడండి. గుర్తిస్తే, మనం పని చేస్తే మరొక ఆత్మకే సత్యాన్ని అందించిన వారు అవుతాం. నాకెందుకు అన్నాం అనుకోండి, ప్రభు కార్యాలు చూస్తలేదు దాని అర్థం అది. ఓకేనా? శరసాలలో ప్రభు కార్యాల గురించి పౌలు తెలుసుకున్నాడు కాబట్టి ఎలాగైనా క్షేమంలో వృద్ధి చేయాలని తిమోతిని ఏం చేస్తున్నాడంట? పవిత్రుడు. అతను సామాన్యుడేమీ కాదు. ఎవరు? తిమోతి. ఎలాంటి వాడు? మీ యోగ్యతను తెలిసి మీ కొరకు ఏం చేస్తున్నాడంట? చింతించుచున్నవాడు. అతని వంటి వాడెవడను నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు గాని యేసుక్రీస్తు కార్యాలు గాని. ఎవరు ఆలోచిస్తున్నారు యేసుక్రీస్తు కార్యాల గురించి? నా దగ్గర ఉన్న తిమోతి యేసుక్రీస్తు కార్యాల గురించి చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు. ప్రభు పని ఎదగకపోయినా, పని జరగకపోయినా బాధ కలుగుతున్నాడు. అందరూ తమ సొంత కార్యాలు చేసుకుంటుంటే తిమోతి సంఘ కార్యాల గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు కిందకి చదువుతాం. అతని యోగ్యత అంటే అర్థం ఏంటి? తిమోతి గురించి సంఘానికి తెలియని విషయం ఏమీ కాదండి. వాక్యం పట్ల ఎంతో యోగ్యుడో, ప్రభు పని పట్ల ఎంత యోగ్యుడో విశ్వాసులకి తెలుసంట. అంటే మీకేమైనా అర్థమైందా? మనం యోగ్యులుగా ఉండాలి. ఎవరి పనికి? అయోగ్యులుగా ఉండకూడదు. యోగ్యులమని మనల్ని పిలిచాడు. ఏమా అంటే అర్థం ఏంటి? తగిన వారం అని. అంతేనా? యోగ్యత అంటే తగిన వారం, ఈ పనికి న్యాయం చేయగలిగిన వారు, ఈ పనిని నడిపించగలరని ఈ రోజు మనల్ని పిలిచాడండి సంఘానికి. అవునా కాదు? అమ్మా అర్థమవుతున్నా నా మాటలు? అంటే ఇప్పుడు సంఘంలో మనం ఉన్నామంటే యోగ్యులమా అయోగ్యులమా? అది యోగ్యమైన వారు ఏం చేయాలి? తిమోతిలాగా ఆలోచించాలి, పౌలులాగా ఆలోచించాలి. ఎవరి పని గురించి ఆలోచించాలి? ఆలోచిస్తలేదంటే మనకిచ్చిన యోగ్యతను భంగం చేసుకుంటాం. యోగ్యులమే, యోగ్యమైన స్థలంలో ఉన్నాం, యోగ్యమైన ప్రవర్తన ఉండాలి, మన పని యోగ్యంగా ఉండాలి. మీకు అర్థమవుతుందండి? అదే చెప్తున్నాడు యోగ్యుడు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయును అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము సువార్త వ్యాపకము నిమిత్తము ఎవరు ఎలా సేవ చేశాడంటే మరలా తండ్రికి కుమారుడు ఎలా సహకరిస్తాడు అలాగే తిమోతి నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తము అంటే సేవ ఎందుకు జరగాలి చెప్పండి? వాక్యం విస్తరించాలి. వ్యాపకం అంటే అది అర్థమవుతుంది. మన ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెదజల్లాలి. ఇప్పుడు తాటిపూరులో సంఘం బాధపడ్డది, అచ్చరం వెళ్ళింది. అవునా?
అచ్చరం వెళ్ళింది, వెలగదూరు వెళ్ళింది. అంటే వ్యాపకం అవుతుందా లేదా? మనం అనుకుంటున్నాం అలా వెళ్ళింది కదా చాలు అని అనుకుంటాం కదా. మన ప్రాంతంలో ఏ మూల దాకా వెళ్ళింది, అది కావాలి. ఏ వీధి దాకా వెళుతుంది సత్యం, తీసుకెళ్ళగలుగుతున్నాం. అది వ్యాపకము అని అంటే సువార్త వ్యాపకము కొరకు ఒక కుమారులా సేవ చేశాడంటే ఎవరో అమ్మా తిమోతి ఒక కుమారులాగా సేవ చేశాడంట. ఎవరికే? సువార్త వ్యాపకములో కుమారులా సహకరించాడట. అంటే ఒక సువార్థికుడికి అంత సహకారం ఇవ్వగలిగితే సంఘం పని అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మేము మీటింగ్ పెట్టాలి, సువార్త వెళ్ళాలి, పలానా వీధికి వెళ్ళాలని మీరెవరు రాకపోతే నేను ఒక్కడేం చేస్తాడు? అవునా కదా? మేమేం చేయలేము. ఇలా అనుకున్నప్పుడు రండి మాట్లాడదాం, ఆలోచిద్దాం, మొత్తం మీద చేద్దాం అని అనుకుని 10 మంది ప్రోత్సహించామనుకో ఎవరు ఆపుతారు చెప్పండి? అది బలం వెతుక్కోవాలండి పనిలో, బలహీనతలు వెతకూడదు. కాబట్టి ప్రోత్సాహం అనేది చాలా అవసరం. అలా లేకపోతే సువార్త వ్యాపకం చెందదండి. ఇంకో విషయం చెప్పిన, వాళ్ళంతా కష్టాలు పడ్డారు కాబట్టి వాళ్ళంతా కష్టపడ్డారు కాబట్టి వ్యాపించి 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 వాళ్ళు తాటిపూడి దాకా వచ్చింది వాకి. అవునే కదా? ఇప్పుడు మన ద్వారా మరొక ప్రాంతానికి వ్యాపించాలి, మరో స్థలానికి వ్యాపించాలి. ఏది? సువార్త. సువార్త వ్యాపకము నిమిత్తము కుమారులాగా సేవ చేశాడట. ఎవరు? అది. ఇప్పుడు సంఘానికి మనం ఎందుకు సేవ చేయాలి? మన సంఘానికి సేవ ఎందుకు చేయాలి? సువార్త వ్యాపించాలి, బలపడాలి, విస్తరణ కలగాలి. అలా ఉన్నప్పుడే సువార్త పని అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను చూడండి. పౌలు చెరసాలలో ఉన్నా సరే భయపడుతున్నాడా, ధైర్యం తెచ్చుకుంటున్నాడా? లోపల ఏమున్నది? ఆయనకి హృదయపూర్వకమైన భక్తి ఉంది కాబట్టి చెరసాలలో ఉండి సంఘం గురించి ఆలోచించి ఆయన వెళ్ళలేని పరిస్థితులు వెళ్ళేవాడిని బలపరుస్తున్నాడు. అది కలగాలంటే, అది జరగాలంటే మన బలహీనతలో ప్రభు మీద ఆధారపడే వరకు మనం ఉండాలి. బలహీనులుగా ఉండకూడదు. పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడు బలవంతుడిని. ఎందుకు తెలుసా? నా బలహీనతలు ప్రభు కృప నన్ను ఆవరిస్తుంది. అంటే బలహీనత పెరిగే కొలది ఎవరి కృప ఉంటుందని తెలుసా? మన బలహీనత అయ్యే కొలది కృప విస్తారంగా ఉంటుందంట. ఆ కృప గుర్తించి మనం పని చేయాలి. అది కృప మనల్ని ఎప్పుడు విడిచిపెట్టదండి తెలుసా? అంటే అందుకనే బాధ ఉన్నా వ్యాధి ఉన్నా లేవలేని పరిస్థితుల్లో మనం ఇంకా ప్రాణాలతో ఎందుకున్నాం అనుకున్నారు? కృపది. కృపది. ఆ కృపను బట్టి మనం నిలబడాలట. శాసాలలో ఉండి ఎందుకండి అది బాధ? విడుదల వచ్చాక చూద్దామని అనుకోవాలి కదా. నేను బయటకు వస్తే మరొక ప్రాంతానికి వెళ్దామని అనుకోవాలి కదా. ఏమో సమయము ఎక్కడ తగ్గ వెళ్తుందో తెలియదు, అసలు బయటకు వస్తానో లేదో తెలియదు. కాబట్టి కొంతైనా నేను ప్రోత్సహించాలి, వెళ్ళగలిగిన వారిని పంపాలి. అదేంటి ఒక వాక్యం మీద ఉన్న బాధ్యత. మీకు అర్థమవుతుందా? మనం అలా బంధకాల్లో ఉన్నాం. ఈరోజు మనం బంధించి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఇక్కడ వాక్యం చెప్పకపోతే ఇక్కడికి రావద్దని వాళ్ళు ఎవరున్నారు? ఇంకా చెప్పాలంటే వారికంటే స్వేచ్ఛగా మన వాక్యాన్ని అందించి ప్రయాసపడి భాగ్యం ఇచ్చినప్పుడు కూడా మనం నిర్లక్ష్యంగా ఉంటున్నామంటే మనసు ఎంత ఉంది ప్రభు మీద? అవునట కదండి. అంటే ఆటంకంలో ఇరుకులో వాక్య వ్యాపకం వరకు నలిగారండి. మనకింత యోగ్యత ఇచ్చి ఫ్రీడమ్ ఇచ్చి వాక్యాన్ని వెద జరిగిన సమయంలో కాలాన్ని మనకి ఇస్తుంటే నిర్లక్ష్యం చేస్తున్నామంటే ప్రభు పనిలో మన మనసులో ఎలా ఉన్నాయో ఒకసారి గుర్తించాలి. అందుకని లోపల భక్తి ఉండాలి, పైకి భక్తి కాదు. నేను క్రైస్తువుని పైకి చూపించడం కాదు, హృదయంలో రావాలి. హృదయానుసారమైనది ఉండాలి. అందుకనే ప్రభు ఒక మాట శాస్త్రుల పరిచయం గురించి చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయంలోకి వెళ్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం తీశారు? 6వ వచనం. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమే
దేవుని వాక్యమును నిరర్థకము అర్థం ఉన్న వాక్యాన్ని అర్థం లేకుండా చూపిస్తున్నారంట సమాజంలో. వేటి కొరకు? పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాల నిమిత్తం వాక్యాన్ని అర్థం లేకుండా చేసేస్తున్నారట. ఓకేనా? అర్థం లేని వాక్యాన్ని తీసుకెళ్తున్నారట. అసలు వాక్యం అర్థం అవుతుందా అర్థం కాదా? అసలు క్రైస్తవుడు వాక్యాన్ని తీసుకెళ్ళాడంటే జీవితం అర్థం కావాలి, సమాజం అర్థం కావాలి, భక్తి అర్థం కావాలి. కానీ ఆచారాల కొరకు, ఆచారాల విధానాల కొరకు ఏం చేస్తున్నారంట? అర్థం ఉన్న వాక్యాన్ని అబద్ధంగా చూపిస్తారు. ఇవాళ క్రైస్తవులు చేస్తున్నది ఏంటి? ఏమా క్రిస్మస్ పేరు మీద ఏం చేస్తున్నారు? ఇవాళ అర్థమైన ప్రభుని అర్థం లేకుండా చూపిస్తున్నారు. అవునా? మనకు అర్థమవుతే ప్రభువుని ఎలా చూపించాలో అర్థమవుతుంది. ఇంకా పసుపోలుడే ఏమా ఇంకా పోయి ఆనాడంటే గొల్లలో జ్ఞానులు ప్రభు దగ్గరికి వెళ్ళారంటే ప్రభు ఉన్నాడు అక్కడ. నువ్వు ఒక ప్లాస్టిక్ బొమ్మ పెట్టి ఈయన ప్రభు అని చూపిస్తున్నావు. అర్థమైన వాక్యమా నిరర్థకమైన వాక్యం అది? ఏమా మరలా ఎంత ఉత్సాహం, ఎంత సందడి, మనకే ఆనందపడిపోతున్నాం బొమ్మను చూసి. మనకి వివేకం ఉంది అసలండి? ప్రభు స్థానంలో ప్లాస్టిక్ బొమ్మను పెట్టి ఆనందపడుతున్నావు అంటే అపవాది ఎంత భ్రమ పెడుతున్నాడు మనల్ని. ఇదే భక్తి అని అర్థమవుతుందా? బయట బొమ్మను చూసేమో కామెంట్ చేస్తావు నువ్వు. మనమే కదా. పక్కోడంటే అంత లోకువండి. పక్కోదేమో జీవం లేనిది. ఎంత వెటకారిస్తామంటే మనం బొమ్మల దగ్గర ఎన్ని చేసైనా అది న్యాయం. అదే యేసు ప్రభు హెచ్చరిస్తున్నాడండి శాస్త్రులకు, ధర్మశాస్త్రోపదేశకులతో. మీరేమో మీ ఆచారాల ప్రకారంగా జీవిస్తున్నారా? వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. వాక్యం అర్థవంతమైనది. క్రైస్తవానికి క్లారిటీ ఇవ్వాల్సిందండి. అపార్థమైనది కాదండి ఇది. కాబట్టి అపార్థం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే క్రైస్తవులే. అర్థం చేసుకునే పరిస్థితికి తీసుకెళ్లవలసిన వారు ఎవరైనా ఉన్నారంటే క్రైస్తవులే. అది మీ మీద నా మీద ఆధారపడదు. అందుకని వాక్యం నిరర్థకం అవుతుంది. ఓకేనా? కింద చదువుతాం. ఏమి వేస్తున్నారంటే మీరు? వేషధారులు. క్రైస్తవులు మన వేషం వేసుకోకూడదండి. అది మోసం. మనకి పక్కని మోసం చేసేది అది. అందుకని మోసపోకూడదు. దేవుడు వెక్కిరింపబడ్డాడు బైబిల్లో మాట ఉన్నది. మన వేషాలు వేసి సమాజాన్ని మోసం చేయకూడదు. మనం మోసపోయి దేవుడు నామానికి అవమానం తేకూడదు. వాస్తవం అండి. క్రైస్తవం వాస్తవంగా బతికేది. కళలో భ్రమలో నడిపించేది కాదండి అది. పాత నిబంధనల నుండి కళలలో స్వప్నాల్లో మాట్లాడాడు. క్రొత్త నిబంధన కాలంలో స్వప్నాల్లో కళలో కాదండి, డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడండి. మేము స్పష్టంగా ప్రభువుని చూసామను, మేము నిదానించి కనుగొన్నామని అంటున్నారు. వెళ్లి చూపు వల్లనే కాదండి ప్రభువుని ఎరిగిన వాడు క్రైస్తవుడు. స్పష్టంగా ఎదగాలి, స్పష్టంగా బోధించాలి, స్పష్టత ఉండాలి క్రైస్తవుడికి. అస్పష్టత కాదు, అనుకుంటున్నాను అనేది కాదు. ఏమనుకుంటున్నావు అది వాక్యంలో ఉందో లేదో అదే సమాజానికి వివరించాలి. కాబట్టి యేసు ప్రభు జీవితాన్ని మనం అవమానపరిచేవారుగా మనం అనుకుంటాం. అవన్నీ మనకి ఎందుకండి? ఆయన ఏమనుకుంటాం మనకి ఎందుకు? మనం సంతోషంగా ఉండాలి. మనం అనుకుంటే సరికాదు. అందుకు చెప్తాడు, వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు. కానీ ఎలా కనపరుస్తున్నారంట? పెదవులతో గణపరుచుతున్నారు కానీ వారి హృదయము నాకు దూరంగా. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? లోపల భక్తి, పైన భక్తి. ఇది శాస్త్రులు పరిచయలు పైకి నిలువు టంగీలు వేసుకుని, ఏమా తెల్లని వస్త్రాలు వేసుకుని సమాజ మందిరంలో కూర్చొని దీర్ఘ మాటలు, దీర్ఘ ప్రార్థనలు చేస్తుంటే వీళ్ళకంటే పరిశుద్ధులు లేరనుకుంటున్నారంట అప్పుడు ఇశ్రాయేలు సమాజం. కానీ వీరి వేషాలు ఎవరు చూస్తున్నారో ప్రభు చూశాడు. అది అన్నాడు, వేషధారులారా మీరు ప్రజలను మోసం చేస్తున్నారు, పైకి భక్తి కలవరమని చెప్తూ ఆ వాక్యం యొక్క శక్తిని ఆశ్రయించకుండా మీరు ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాలి, భక్తి అనేది వేషధారణతో కూడినది కాదండి. ఏదో ఒక డ్రెస్ రూపంలో దేవుని మెప్పిందామనేది కాదు. అంతరంగం తెల్లగా ఉండాలి, అంతరంగం వాక్యానుసారంగా ఉండాలి. అదే చెప్తున్నాడు. ఈ పెదవులతో తమ ప్రజలు ఈ పెదవులతో నన్ను కనపరచుదురు కానీ వారు హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా
అంటే క్రైస్తవుడు అర్థం చేసుకుని ఆరాధించాలి, వ్యర్థంగా ఆరాధించాలి. అర్థం చేసుకుని వాక్యం ఏం చెప్తుందో మనం గ్రహించి అలా చేసినప్పుడు అర్థవంతమైన ఆరాధన. ఇవాళ అర్థముండి ఆరాధన చేస్తున్నామా, అర్థం లేని ఆరాధన చేస్తున్నాం. అర్థం లేకుండా మనం ఆరాధన చేస్తే అది వ్యర్థం. ఓకే, అంటే అర్థం ఏంటి తెలుసా? హృదయానుసారమైన భక్తి కానప్పుడు అది వ్యర్థము అని అంటున్నాడు. హృదయానుసారమైనదై ఉండాలి. ఇప్పుడు శాస్త్రుల పరిచయాలు హృదయానుసారంగా ఆయన ఆరాధిస్తున్నారా, హృదయం లేకుండా ఆరాధిస్తున్నారా? అది మనం అంటాం, రేపు మనసు పెట్టి చేయరా అంటాం. అంటే దాని అర్థం ఏంటి? చేస్తున్నాడు ఇసుకుదోలతోటో సిరాకుతోటో మొత్తం మీద చేస్తే అవతల చల్లారపడతాడనో చేస్తున్నాడు తప్ప కానీ అవునట్టు కాదట. హృదయపూర్వకంగా నేను చేయాలి, పనులో రూపాన్ని తీసుకురావాలని అనుకో, అప్పుడు నీలో నాలో క్రీస్తు కనబడదు. హృదయానుసారంగా చేయాలి, హృదయాలు పక్కనింటి చేయకూడదు. మీకు అర్థమైంది? మనసులో వ్యతిరేకత పెట్టుకుని చేయకూడదండి, మనసులో క్రీస్తుని పెట్టుకొని మనస్ఫూర్తిగా ప్రభు పని చేయాలి. అందుకనే మనుషులు కల్పించిన పద్ధతులు. ఇవాళ క్రిస్మస్ మనుషులు కల్పించారు, వాక్యం కల్పించారు. మనుషులు కల్పించిన పద్ధతిలో ఇది వాక్యానుసారమైనది మనం బోధిస్తున్నామని అంటే ఇంకెంతకంటే దారుణం ఎక్కడ ఉన్నదండి అమ్మా? అవునే కదా? మనుషులు కల్పించింది ఇది, ప్రభు కల్పించిందా? ప్రభు కల్పించింది కాదు, అపోస్తలుడు చూపించింది కాదు. ఎక్కడ చేయలేదు అపోస్తలుడు. అంటే మానవ కల్పితాన్ని ఇవాళ అభివృద్ధి చేసుకుపోతున్నాం. అంటే యోగ్యంగా ఉన్నాం, అయోగ్యంగా ఉన్నాం ఒకసారి ఆలోచించే. ఎందుకంటే వాళ్ళు ప్రశ్నిస్తే సమాధానం మన దగ్గర ఉండాలంటే. అప్పుడు గొల్లలో జ్ఞానులు అందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు యేసు ప్రభుని భ్రమపడుతూ బొమ్మల దగ్గరికి వెళ్తాం. ఇంకా ఈ పశువుల పాకలో ఉండడం ఏంటండి? మహోన్నతమైన స్థలంలో ఉన్నాడు. ఎక్కడ? పరలోకంలో ఉన్నాడండి, పరిశుద్ధమైన స్థలంలో. మనం ఇంకా ఎక్కడ వెళ్తున్నాం? అపరిశుద్ధమైన పశువుల పాకని మనం ఏం చేస్తున్నాం? ఇంకా పశువుల దగ్గర పెట్టాలని చూస్తాం. జరిగిపోయింది, అది జరిగిపోయిన కాలం మనదే కాదు. అది మనం ఏం చేయాలో వాక్యం చెప్తుంది, చేయవలసింది. మనకి చెప్పినది పక్కనెట్టి ఎప్పుడు ఏదో జరిగిందని అది బైబిల్ అడ్డు పెట్టుకుని మనం చేస్తున్నాం. ఇవాళ సంతోషపడడానికి చూస్తున్నాం. మనం మనుషులను సంతోషపెట్టకూడదండి, ప్రభువుని సంతోషపెట్టాలి. మనుషులను సంతోషపెట్టకూడదు. నాకు శిష్యుడు కాడని కలిసి పత్రికలో మాట్లాడతాం. కాబట్టి ప్రభు శిష్యులుగా ఉన్నామా, మనుషులకు దోషులుగా ఉన్నామా? అది మనం ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరత మనందరి మీద ఉంది. అందుకనే వారు ఏం చేస్తారంటే మానవులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశం. అంటే అర్థం ఏంటి? ఇది వాక్యంలో ఉంది, దేవుడు చేయమంటున్నాడు అనేసి ఏం చేస్తున్నారు? అర్థం లేని బోధన తీసుకొస్తున్నారు. అర్థం ఉన్నది పక్కన పెట్టారు. కాబట్టి మనం అర్థవంతంగా భక్తి చేయాలి తప్ప కానీ అర్థం లేకుండా భక్తి చేయకూడదు. మనకు రూపం ఉంది, అది మనం గుర్తించాలి. అయ్యో చూడండి, బోధించుతూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు అని యెషయా మిమ్మల్ని గురించి ప్రవచించిన మాట సరియే. అంటే అర్థం ఏంటి? ఆనాడు యెషయా చెప్పినట్టుగా మీరు ఇంకా ఆయన ప్రవచించడం మీరు నెరవేరుస్తున్నారు. అంటే ఒక ప్రవక్త ప్రవచించడం అంటే కంపల్సరీ ఆ కాలంలో ప్రజలు అలా ఉంటారని అర్థం. అంటే ముందుగా యెషయా ఎప్పుడు వాడు, మత్తయి ఎప్పుడు వాడు. అవునా? మత్తయి సువార్తలో ప్రభు వచ్చాడు, ప్రభు వచ్చిన కాలం గురించి అక్కడ ప్రకటించాడు. యెషయా వద్దు నుంచి చిగురు పడుతుందని, క్రీస్తు అయ్యున్న వేరు చిగురు గురించి మాట్లాడాడు. క్రీస్తు వచ్చినప్పుడు అటువంటి వ్యాసదారులుగా ఉన్నారు. ఒకసారి రండి యెషయా గ్రంథం 29:13 చదవండి. ఈ ప్రవచనం అక్కడ ఉన్నది. యెషయా గ్రంథం 29:13. ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో ఇక్కడ ఏమని ఉన్నది? పెదవులతో. అంతేనా అమ్మా? ఇక్కడేమో పెదవులతో అన్నదా? ప్రవక్త ఎలా ప్రవచించాడు? నోటి మాటతో వస్తున్నారంట. అర్థం ఏంటి? పెదవులన్నా నోటి మాట అన్నా ఒకటే. ఓకేనా? అంటే అర్థం ఏంటి? హృదయం లేదు, హృదయంలో నుంచి కాదు, పెదాలతో అని అంట. పెదవులతో నన్ను గణపరుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు. ఎవరు చేసుకున్నారు? అలా నోటి మాటతో మాట్లాడి హృదయములు దేవునికి దూరం అయిపోయారంట. కానీ వేషధారంలో ఎక్కడికి ఉన్నారు? దగ్గరే ఉన్నారు. కానీ
దేవునికి నోటి మాట కావాలా, హృదయం కావాలా? హృదయమే. ఆనాడు యెషయా చెప్పినప్పుడు ఇశ్రాయేలుడు సహకరించలేదు. ఆ ప్రవచనలను దాన్ని నెరవేరుస్తూ క్రీస్తు వచ్చాక ఎలా ఉండాలో కూడా క్రైస్తవులు అర్థం చేసుకున్నారు. క్రీస్తు వచ్చినప్పుడు ఇశ్రాయేలుడు అలాగే ఉన్నారు. యెషయా ప్రవచించినప్పుడు ఇశ్రాయేలుడు అలాగే ఉన్నారు. క్రీస్తు వచ్చి వెళ్ళి అపోస్తులు మనకు మాదిరి అయిన, ఆదిమ సంఘాలు మనకు మాదిరి అయినా సరే మనం ఈ రోజుకి ఇంకా అలాగే ఉన్నాం. అవునంటారు కదంటారు. యెషయా గారి కాలంలో వేషధారణ ఉన్నది, యేసుక్రీస్తు వచ్చినప్పుడు వేషధారణే జరుగుతుంది, దాన్ని నెరవేరుతున్నారు. ఎప్పటికీ వేషధారణే జరుగుతుంది క్రైస్తవులు. కలిసి చదువు దేవుని నాకు దూరం చేసుకుని ఉన్నారు, తమ హృదయమును నాకు దూరమును చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు. ఎవరి ఎడల? దేవుని ఎడల ఏం చూపుతున్నారు? భయభక్తులు. అంటే భయభక్తులే కదా ఉండమని బైబిల్ చెప్తుంది. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకున్నవి. అంటే ఎవరిని బట్టి నేర్చుకోలేదు? వాక్యాన్ని బట్టి కానీ గ్రంథాన్ని బట్టి నేర్చుకున్నాయి కాదు. మానవులు విధిస్తే ఇది వాక్యమే అని అనుకుని కల్పితంలో వెళ్ళిపోతున్నారు అన్నమాట. అర్థమైందా మీకు? అందుకనే ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు యేసుక్రీస్తు. క్లారిటీ ఇస్తున్నాడు. మనుషులు కల్పించిన పద్ధతులు, అక్కడ మానవుల విధులు. పద్ధతులన్నా విధులన్నా ఒకటే. ఆచరణలు వెంబడి వెళ్తున్నారే తప్పకని ఆజ్ఞ ప్రకారంగా జీవించే వాళ్ళు. ఆజ్ఞ అండి, ఆజ్ఞే నిబంధన మనుషులను కట్టడ చేసింది. కాబట్టి క్రొత్త నిబంధన మనకి ఏ ఆజ్ఞ ఇస్తుంది? మనం ఏం చేయాలని చెప్తుంది, అది కట్టడ. మీకు అర్థమైంది? హృదయపూర్వకంగా మనం ఆరాధించాలి, హృదయాలతో సేవించాలి, పెదవులతో కాదు, మనకు తోచిన విధంగా కాదు, హృదయానుసారంగా సేవించాలి. హృదయాన్ని బట్టి ప్రభువుని ఆరాధించాలి. హృదయాన్ని కోరుకుంటున్నవాడని దేవుడు అండి. శరీరం ఆయనకి ఎందుకండి? అవునే కదా? శరీరం ఎందుకండి ఆయనకి? ఎందుకంటే శరీరం నశించిపోతే ఆత్మ దేవుని యొక్కకే చేరుతుంది. కాబట్టి ఆత్మ ఆరాధన కావాలండి. నశించిపోయే శరీరాన్ని కాదని దేవునికి ఇవ్వడం. అవునే కదా? అందుకని శరీరాన్ని గాయపరుచుకోకూడదు. మనం ఏమనుకున్నామంటే శరీరాన్ని గాయపరుచుకుని శరీరాన్ని నలిపేసుకుంటే అది ఎంత మంచి భక్తో అలచడం చేసిందంటే ఎంత భక్తి చేసి అని అనుకుంటాం మనం. ఆయన ఏం చెప్తున్నాడు? నువ్వు అలసిపోకు, సొలసిపోకు, వాక్యానుసారంగా చెయ్యి. నువ్వు ఉన్న స్థానంలో హృదయానుసారమైన భక్తి చేయి. దాన్ని నలిపోకలా. నీ హృదయం నిబ్బరంగా ఉన్నప్పుడు, నీ హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు నువ్వు వేషధారణతో ఏదో చేసేయాలన్న భ్రమలు నువ్వు ఉండక్కలా. వాక్యం చెప్తున్నట్టుగా చెయ్యి. వాక్యం చెప్తున్నట్టుగా నీ భక్తి నా భక్తి కాపాడు. అంతే తప్ప మామేమనుకుంటామంటే శరీరం కృంగిపోతే, అలచిపోతే, కష్టమైపోతే, అందుకనే కదా ఎక్కడికెక్కడికో నడిచి వెళ్ళొస్తున్నాం మనం. అక్కడికి వెళ్ళొస్తేనే కానీ మనకి ఏమవుతుందో అది భక్తిలా అనిపించదు. నువ్వు ఉన్న చోట వాక్యానుసారంగా హృదయం పెట్టి చెయ్యి, అది ప్రభువు కోరుకుంటున్నాడు. కానీ అపవాది ఏం చేస్తున్నాడు? నువ్వు హృదయం పెట్టకరా బాబు, శరీరం ఎవరా కాబట్టి వెళ్ళు, మోకాల మీద ఎక్కుతావా, గుండె చేయించుకొని వస్తావా, మృక్కుబడి వైపు నడిపిస్తుంది. ఇశ్రాయేలు చేసింది ఆనాడు అదే. కానీ ఇప్పుడు హృదయాలను బట్టి చేయాలి, నీ మనసు పెట్టి చేయాలంటే మనసును పాడు చేస్తున్న అపవాది శరీరాన్ని పెట్టి చేస్తుంది మన చేత. కాబట్టి నశించిపోయే ఈ శరీరం కూడా క్షయమవు ఈ శరీరంతో కాదంట, అక్షయమైన ఆత్మ పురుషుడై ఉన్న సత్పురుషుడు ఆత్మానుసారంగా మనం ఆరాధించాలి. క్రైస్తవుడు అంటే ఎవరు అనుకుంటారండి? మీకు అర్థమైందా? క్రైస్తవుడు అంటే ఎవరు అనుకున్నారు? సత్పురుషుడు. క్రైస్తవుడు అంటే ఆత్మానుసారుడండి, భౌతికతం కాదు. భౌతికంగా ఆరాధన చేస్తే ఏం చేస్తున్నారట? లోపల చేయలేని భక్తి, శరీరంగా పై పైన చేస్తున్నారు భక్తి. అందుకనే కాబట్టి ఇవాళ పరిస్థితి ఇలాగా ఉంది. మనం మారాలి పూర్తిగా. మనం అనేకుల్ని మార్చాలి, మనం బలపడాలి, అనేక బలహీనులను బలపరచాలి. ప్రభు కార్యాలని మనం యోచించాలి. మన సొంత కార్యాలు కాదని చేసుకుంటాం. ఇక ఇంత వాక్యం చెప్తున్నాం, మా సొంత కార్యాలు చేసుకుంటా లేదా? ప్రభు కార్యం చేయవలసిన సమయంలో ప్రభు కార్యమే చేయాలి. ప్రభు పక్కనే మన కార్యాలు చేసుకోకూడదు, అది నేరం. దేవుడు సహించలేనిది అదే. ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అందుకని మానవ విధులు కానీ మానవ కల్పితలు కానీ దైవానికి అనుగుణమైనవి కావు. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒక మాట రోమిలికి రాసిన పత్రికలోనికి మనం వెళ్తాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. రోమ పత్రిక
నీ కాఠిన్యమును చూడండి ఆ మాట చెప్పి నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయం నీ హృదయమును అనుసరించి మీకైనా అర్థమవుతుందా? దేన్ని అనుసరిస్తున్నామంట మనం? హృదయంలో కాఠిన్యం, కఠినత్వం అన్నమాట. అది అంటే అర్థం ఏంటి? నేను మూర్ఖుల్ని, నన్ను ఎవరు మార్చలేరన్నా డైలాగ్ ఉంటుంది చూసా. నేను మూర్ఖుల్ని, నన్ను ఎవరో కఠినత్వం అనమాట. నేను ఇలాగే ఉంటా. మీరు ఎన్ని చెప్పండి, నేను ఇలాగే ఉంటా. నన్ను ఎవరు మోసం చేయరు. అది నేను మూనార్కుని, నన్ను ఎవరు మోసం చేయలేరంటారు చూసారా. ఆల్రెడీ మూర్ఖత్వంలో ఏమైపోతున్నాడు? మోసపోతున్నాడు. మనం ఏమంటున్నాం? నన్ను ఎవడో మోసం లేదు. ఆల్రెడీ మోసపోతున్నాం. మోసం పోతూ కూడా మనం ఏం చేస్తున్నాం? ఎవడో నన్ను మోసం చేయలేడు, నేను చాలా జాగ్రత్తగా ఉన్నానని అనుకున్నాం. ఆల్రెడీ మనుషులు మోసం చేయకపోయినా పెద్దోడు మోసం చేసేస్తున్నాడు. ఎవరు? అపవాది. అవునండి కదంటారా? అందుకని హృదయ కాఠిన్యాన్ని అనుసరించకూడదు, కఠినత్వంగా ఉండకూడదండి. హృదయ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును, అంటే హృదయం మారాలి. కఠినత్వం ఉంటే మార్పు ఉండదండి. నీ హృదయ మార్పును, నీ హృదయమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. అది ఎప్పుడంటది? తీర్పు గురించి మాట్లాడుతున్నాడు. ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు. అది ఎప్పుడది? ఎప్పుడు? తీర్పులో అనమాట. బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను. అది మళ్ళా నువ్వు నశించుకోవడానికి పక్కడు కారణం కాదు. నీ కఠినత్వం, నీ హృదయాన్ని మార్చగలిగిన వాక్యం నువ్వు హృదయంలోకి ఎక్కించుకోలేదు. సున్నితమైన మాటలు నీకు నచ్చలా, కఠినమైన మాటలు, కఠినత్వంతో ఉన్నావు. అయ్యో, ఈ రోజు దేవుడు నన్ను హెచ్చరించాడంటే నా హృదయం మారాలి, నేను ఇంకా మార్పు చెందాలి, ప్రభుకు అయిష్టమైనది వదులుకోవాలి అని మనం అర్థం చేసుకోవాలి. కానీ మార్పు పొందన హృదయంతో మనం ఉన్నాం. అవునే కదా? అదే మార్పు పొందన హృదయము గాని కఠినత్వం గాని దైవోగ్రతకు గురి చేస్తుంది. ఆ తీర్పు దినమందు మనమే ఏం చేసుకుంటున్నామంట? ఉగ్రతను కూర్చుకుంటున్నాం. కాబట్టి మనం తప్పు చేసి దేవుని ఉగ్రతకి ఎందుకు గురి అవ్వాలండి? అవునా కదా? అసలు దేవుని ఉగ్రత నుండి తప్పించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. అవునా? ఇవాళ సంఘములో ఉండి వాక్యం మీద ఎందుకు ఉగ్రత పోలవ్వాలి? మీరు ఆలోచించండి. కాబట్టి లోపల భక్తి ఉండాలండి. పైకి భక్తి చేస్తూ మన హృదయం మార్చుకోకుండా కఠినత్వంతో మనం బ్రతికితే వేస్తారులు అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? అది భయభక్తులు ఉన్నాయన్నట్టుగా నటించేది కాదు. వాస్తవంగా మనం బ్రతకాలి, వాస్తవంగా మనం జీవించాలి. ప్రభు కోరుకునేది అది. ఈ రోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను అలా ఉంటున్నానా? పెదవులతో ప్రభువుని కనపరుస్తున్నాను, హృదయానుసారంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. కొరింథీ మొదటి పత్రిక 2 తీసారు. 3 మరియు బలహీనతతో భయముతో ఎంతో వణుకుతోను. పౌలు మీకు అర్థమవుతుందా? బలహీనతతోను భయముతోను వణుకుతోను బ్రతికాడట సంఘాల మధ్యన. ఎందుకని? మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని దేని ఆధారం చేసుకోకూడదంట? మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. అంటే మనుషుల జ్ఞానం ఏది? మనుషుల జ్ఞానం ఏది? లోక జ్ఞానం ఏది? ఇందాక మనం మత్తయి సువార్త 15లో చదివాం చూసారా? యెషయా గ్రంథంలో చూసారా? కల్పించిన పద్ధతులు, మానవులు కల్పించిన పద్ధతులు. అవునా? అవే మనుషుల జ్ఞానం. ఓకేనా? దేవుని జ్ఞానం ఏది? వాక్యం. వాక్యం ఏం చెప్పిందో వాక్యానుసారంగా చేస్తున్నావు, అది ఏ జ్ఞానం? దేవుని జ్ఞానం. ఓకేనా? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని దేన్ని ఆధారం చేసుకోవాలంట? దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలట. అప్పుడు హృదయానుసారంగా మనం భక్తి చేస్తాం. హృదయానుసారంగా ఆయన సేవించే అవకాశం మనకున్న. తప్పిది హృదయాలను పక్కనెట్టి కాదండి మనం చేయవచ్చు. ఎందుకంటే హృదయాలు ఎరిగిన వాడు ఎవరు? దేవుడు. హృదయాలు ఎరిగిన వాడు, హృదయంలో
స్థానాన్ని కోరుతున్నవాడు యేసుక్రీస్తు. ఒక మాట మీకు చూపిస్తాను. యోబు గ్రంథం ఇందాక చదివిన 36 అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతాం ఒకసారి. యోబు గ్రంథం 36 అధ్యాయం 8వ వచనం. వారు సంఖ్యలతో కట్టబడిన ఎడలను వారు సంఖ్యలతో కట్టబడిన ఎడలను బాధాపాశముల చేత పాశముల చేత పట్టబడిన ఎడలను. అప్పుడు వారు, మీకు అర్థమవుతుందా? అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషములను అది మీకు అర్థమవుతుందా? అంటే ఎందుకు బంధిస్తానని తెలుసా? దోషాలని చేసిన కార్యాలని జ్ఞాపకం చేస్తాడు. యోగుతో స్నేహితుడు అదే మాట్లాడతాడు. అంటే నువ్వు చేసిన దోషం ఏదో ఉంది, నీ కార్యాలు దేవుడికి వ్యతిరేకంగా ఏమో ఉన్నాయి కాబట్టి అందుకే నీకు పరిస్థితి వచ్చిందని స్నేహితుడు మాట్లాడుతున్నాడు అనమాట. మీకు అర్థమవుతుంది? ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువజేయును, పాపం విడిచి రండని ఆజ్ఞ. అది అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుందా? దేవుడు బాధలతో సమస్యలతో ఎందుకు మోస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇప్పటికైనా పాపం విడిచి రండే, దేవుని ఆజ్ఞకి లోబడనండి. దేవుడు కష్టాల ద్వారా గుర్తిస్తున్నాడు, వివరిస్తున్నాడు అని స్నేహితుడు మాట్లాడతారు. కానీ యోబు ఇంతకే పాపం చేసి తప్పు చేసి అనుభవిస్తున్న బాధ కాదు కదా. కాబట్టి మన పరిస్థితులు కొంతమందికి కొద్దిలాగిన కనపడతాయి. మనం ప్రేమించే వరకు ఓలాగిన కనపడతాయి, మనం ద్వేషించే వరకు ఓలాగిన పడతాయి. అంటే హృదయాన్ని బట్టి ఉంది, అర్థం చేసుకోవడానికి బట్టి ఉంటుంది. అర్థం చేసుకున్న వాడికి ఇది సరే అన్నట్టు ఉంటుంది. అర్థం చేసుకున్న వాడికి ఎలా ఉంటుంది? దేవుడు ఏ పరీక్షిస్తున్నాడు అన్నట్టు ఉంటుంది. ఇంకా అబద్ధం చేసుకున్నాం అనుకో, అది ఏ తప్పు చేస్తే ఇవాళ ఈ బాధ అనుభవిస్తున్నాడు అన్నట్టుగా స్నేహితులు అలాగే మాట్లాడుతున్నారు. యోబు గురించి తెలుసుకోవడం. కాబట్టి మనమేంటో మన జీవితాలు ఏంటో తెలిసినా సరే కొన్నిసార్లు అర్థానికంటే అబద్ధాలే ఎక్కువ వస్తాయి. కానీ గుర్తించాలి, జ్ఞానయుక్తంగా మనం నడవాలి. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు ఉపదేశము వినుటకై ఆయన వారి చెవి తెరువజేయను. అంటే ఉపదేశం అంటే ఇది వాక్యం. పాపం విడిచిరండి అని ఆజ్ఞ ఇచ్చు. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను ఎలా ఎలబుచ్చుతారట? తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. అంటే సుఖంగా వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి? ఉపదేశాన్ని ఆలకించాలి, పాపం విడిచి రావాలి. ఎవరి దగ్గరికి? ప్రభు దగ్గరికి. అలా ఎప్పుడైతే వస్తామో మన దినాలు ఎలా ఉంటాయంట? క్షేమంగా ఉంటాయి. మన సంవత్సరాలు ఎలా ఉంటాయంట? సుఖంగా వెళ్తాయి. కాబట్టి క్షేమము సుఖము మన జీవితంలో ఉండాలంటే ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యానుసారంగా మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. అలా ఉన్నప్పుడే మనం యోగ్యులుగా వర్తిల్లే అవకాశం మనకు ఉంటుంది. ముగింపులోకి నేను వెళ్తున్నాను. ఒకసారి కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువు అమ్మా. చూడండి, 107:10. దేవుని ఆజ్ఞలకు లోబడక. ఎవరి ఆజ్ఞకు లోబడాలి? దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున. అంటే ఇశ్రాయేలు ఏం చేశారు? ఆజ్ఞకు లోబడలేదు. ఆయన తీర్మానాలని, ధర్మశాస్త్రం చెప్పిన ప్రమాణాలను ఏం చేశారట? తృణీకరించారు. మాకు అవసరం లేదన్నట్టుగా ప్రవర్తించారు. బాధ చేతను, ఈనుప కట్ల చేతను బంధింపబడిన వారయ్యారు. అంటే ఎవరు? ఇశ్రాయేలు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? చెరలో ఉన్నారనమాట. శత్రువుల చేతికి అప్పగింపబడడమే బాధించడం. ఈనప కట్ల అంటే దాని అర్థం ఏంటి? సంఖ్యలతో చెరలో వేయడం. అలా బాధించడానికి కారణం ఏంటి? ఆజ్ఞకు లోబడలేదు. ఆయన తీర్మానాలను ఏం చేశారట? తృణీకరించారు. కాబట్టి దేవుడు నియమించిన దాన్ని ఎదిరించుకోవడం. ఒక విషయం చెప్పనండి, ఇప్పుడు క్రొత్త నిబంధన మనకేం చెప్తుంది? అమ్మా, ప్రభుని జ్ఞాపకం చేసుకోమని చెప్తుంది. అవునా? ప్రభుని జ్ఞాపకం చేసుకొని ప్రభు దినాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆజ్ఞే కాదు.
ఇప్పుడు ఆజ్ఞలు ప్రభు దినాన్ని మనం మర్చిపోయాడుకో, ప్రభు దగ్గరికి రాలేదనుకో, ఇప్పుడు ఆయన ఆజ్ఞలు ఏం చేస్తున్నాం? ధృవీకరిస్తాం. ఇప్పుడు ఆయన తీర్మానం ఏంటి? ఆదివారం ప్రభు దగ్గర ఉండాలి, నా సన్నిధిలో ఉండాలి. దాన్ని కూడా ఏం చేస్తాం మనం? మనలో కూడా ఏం చేస్తాడు ఇప్పుడు? అర్థమైందా? ఇందాక ఉగ్రత దినం అన్నాడు కదా రోమపత్రికలో. మనం నాశనం మనమే సమకూర్చుకుంటున్నామట. మనం తీర్పుకు మనమే కారణము అవుతున్నామట. కాబట్టి అసలు క్రైస్తవుడు ఎలాంటి వాడని తెలుసండి? తీర్పులో నిలబడేవాడు కాదు. ఒకసారి 1 కొరింథీ పత్రికలోకి వెళ్తాం. 1 కొరింథీ పత్రిక ఇంకో మాట చూపిస్తాం, చూడండి. తీసారు 1 కొరింథీ పత్రిక ఒకసారి 5వ వచనం 10వ వచనం చదువు. అయితే ఈ లోకపు జారులతోనైనా లోబులతోనైనా దోచుకుని వారితోనైనా విగ్రహారాధికులతోనైనా ఏ మాత్రము ఏం చేయకూడదట? సాంగత్యము చేయవద్దని కాదు. అంటే అర్థం ఏంటి? సహవాసం చేయాలి, మనం చెడిపోం. అర్థమవుతుందా? లోకస్తులతో ఉండాలి, అవునట్టు కాదంట. ఇప్పుడు మేము ఇంత వాక్యం చెప్తున్నాం, లోకంలోకి వెళ్తే అందరూ వాక్యం విలువల్లో ఉంటారా? అందరూ క్రైస్తవులు ఉన్నారా? క్రైస్తవులు కాకపోయినా, వాక్యాన్ని అడగకపోయినా వారితో ఎలా ఉండాలి? మనం మన యోగ్యమైన ప్రవర్తన కాపాడుకుంటూ, వారి దగ్గర మనల్ని ఏం చేసుకుని జాగ్రత్త పరుచుకుంటూ మన జీవిత విధానాన్ని మాదిరి పెట్టాలి. కింద చదువుతాం. అంటే మనం అలా ఉంటే, అలాగైతే మీరు లోకముల నుండి, అంతే కదా. నీకు ఎవరు పరిశుద్ధులు లేరు, నేను ఒక్కనే పరిశుద్ధులు అనుకుంటే ఇంకెక్కడ బ్రతుకుతా? ఎవరి దగ్గరతో ఉంటాం? అవునట్టు కాదండి. ఎవరితో తిరగలమా? ఎవరితో సహవాసం చేయగలమా? పనిలోకి వెళ్ళగలమా? ఏం చేయగలమా? అమ్మా అర్థమవుతుందా లేదా? అది లోకంలో నుంచి వెళ్ళిపోవలసి వచ్చును, సహవాసం చేయకూడదని కాదని దాని అర్థం. కింద చదువుతాం. ఇప్పుడైతే సహోదరుల ఎవరు? సహోదరులు అనబడిన వారు ఎవరు? సంఘములో ఉండి బాప్తిస్మం పొందిన పరిశుద్ధులు సహోదరులు అనబడతారు. సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా, అది లోకంలో జారుల గురించి చెప్తలేదు, సంఘములో ప్రభు నీకు జారులుగా ఉండకూడదు. మా అర్థమైందన్నమాట. ఎవరితో జాగ్రత్త పడమని చెప్తున్నాడు? లోకంలో ఉన్న పాపులతో కదా నువ్వు జాగ్రత్త పడవలసింది. సంఘం నుండి తప్పు చేస్తే జాగ్రత్త పడు. ఎందుకని? నిన్ను మార్చేస్తాడు, వారు మారడు. అంటే ఇందాకేమన్నాడు? మార్పు పొందని కాఠిన్యము, మార్పు పొందని హృదయమును అనుసరించి తీర్పు పాలవుతున్నమాట. అందుకే చెప్తున్నాడు చూడండి. సహోదరుడు అనబడిన వారైనను జారుడు గాని, లోబు గాని, విగ్రహారాధికుడు గాని, తిండిపోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునేవాడు గాని, ఎక్కడ? సంఘంలో ఉన్న పరిశుద్ధుడిగా పిలవబడి, సహోదరుడిగా పిలవబడి ఈ లక్షణాలతో ఉంటే కనుక వారితో బహు జాగ్రత్త సుమా అని మాట్లాడతారు. ఎందుకని? లోపల ఉండడానికి ఇది తప్పు అని మార్చొచ్చు, అవునట్టు కదా. సహోదరుడా ఇది కరెక్ట్ కాదు, మనకు అలా ప్రభు ఇచ్చిన జీవితం ఇదని చెప్పామనుకో, కొత్త విషయాలు కాబట్టి వింటాడు, ఎవరో చెప్పని విషయాలు కాబట్టి, అవునా? లోపల అవి వినపడం. కానీ ఆల్రెడీ వాక్యులు ఎదిగి బాప్తిస్మం పొంది సంఘంలో పరిశుద్ధుడిగా పిలవబడి లోకంలో ఇటువంటి వేషధారణతో ఈ లక్షణాలతో బ్రతుకుతున్నాడు అనుకోండి, మనం ఏం చేయలేము. ఎందుకు మార్చలేదు తెలుసా? ఏదైనా వాక్యాన్ని మీరు చూపించారనుకో, నాకు తెలుసా అంటాడు, నాకు ఇవన్నీ తెలిసి నేర్చుకున్నాను. మరి తెలుసుకుని నేర్చుకుని ఏ స్థానంలో ఉన్నా అదే నాకేం చెప్పక్కర్లేదు అంటాడు అన్నమాట. అలాంటి వారిని మార్చడం చాలా బహు కష్టం. ఇంకేం చేస్తాడంటే బైబిల్లో ఇలా లేదా, బైబిల్లో ఎలాంటి వారు లేరని మనల్ని మార్చడానికి చూస్తాడు. అది అలాంటి వారితో జాగ్రత్త సుమా. మనం మార్చాలి, మన వల్ల కాదన్నప్పుడు మనం మారిపోకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి లోకస్తుల గురించి చెప్తలేదు, మీరు ఎవరితో జాగ్రత్త పడాలి అంటే అర్థం ఏంటి? లోకంలో మీ ఇష్టం వచ్చిన ఉండమని దాని అర్థం లేదు. ముందు జాగ్రత్త పరిశుద్ధుడి దగ్గర, పరిశుద్ధులు హెచ్చరించాలి. మనం లోకంలో మీరు అలాంటి వారు ఇలాంటి వారు అన్నారు, ఎవరితో పని చేయగలరు, ఎక్కడ ఉండగలం, ఎవరితో మాట్లాడగలం? అందుకే మీరు లోపల నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వాళ్ళతో కాదు, ముందు సంఘంలో ఉన్న పరిశుద్ధుల దగ్గర
జాగ్రత్త. యోగ్యమైన ప్రవర్తన గుర్తించండి. మీ ఎదుటి వారు ఎటువంటి యోగ్యతలు ఉన్నారో గుర్తించండి. చూడండి, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను ఎలా ఉండకూడదంట? జారుడుగా ఉండకూడదు, వ్యభిచారం అవ్వకూడదు, లోబి అంటే అర్థం ఏంటి? అది సంఘంలో పనిచేయడానికి పిసినతనం ఉండకూడదు. సంఘానికి ఇవ్వాల్సిన విషయంలో మనం పిచ్చితనంగా అలాంటి వాళ్ళు చూసి ఇంకొకరు నేర్చుకుంటాడు. అర్థమవుతుందండి? నేను ప్రభు పని చేశాను అనుకో, ఇంకొకరు ప్రోత్సహింపబడాలి, నేను చేయనండి. అక్క వద్దురా మనం చేయడం ఏంటి అని ఎవరో ఒకరు ఉన్నారనుకో పిసినారు వాళ్ళు, నిజమే అలాగే ఉందామని ఇంకొకరు మారిపోతారనమాట. లోబి గాని సంఘంలో ప్రభు ఎరిగిన వాడు ఎలా ఉండకూడదు? విగ్రహారాధన కూడా లోకంలో జరుగుతుంది, దేవుని దగ్గర కూడా విగ్రహారాధన జరిగిందంటే మనం మార్పు చెందే ప్రయోజనం. కాబట్టి క్రైస్తవుడు విగ్రహారాధన చేసేవాడు కాదు. ఇక అర్థం, విగ్రహారాధన అంటే ఇంకో దేవుడు కాదు, క్రీస్తునే విగ్రహంగా నువ్వు పెట్టి ఆరాధన చేస్తుంది విగ్రహారాధన. క్రీస్తు విగ్రహము కాదు, జీవమున్న దేవుడు, జీవాధిపతి. ఆయన భౌతిక స్వరూపి కాదు, ఆత్మస్వరూపి. అర్థమవుతుందా అమ్మా? విగ్రహారాధికుడు గాని తిండిబోతు గాని ఎలా ఉండకూడదు? లోకంలో ఉన్నారు అలాగా. ప్రతిదానికి కొక్కుర్తి పడకూడదండి. తిండి కోసం ప్రభు పని నిర్లక్ష్యం చేయకూడదు. తిండి అవసరమే, మనం తినకపోతే బ్రతకలేము, అవునా కదా? తిండి అవసరమే, కానీ తిండి బోతులుగా ఉండి ప్రభు పని నిర్లక్ష్యం చేసి కొడుకు నింపుకోవడానికి చూడకూడదు. ఎందుకనే ఈ రోమపత్రికలు అంటాడు, దేవుని రాజ్యం భోజనము పానము అంటే తిండి కోసం ప్రభు దగ్గరికి రాకూడదు, ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ప్రభు దగ్గరికి రావాలి. ఓకేనా? మనం వాక్యములు ఎదిగితే ప్రభు మనల్ని ఎలా పోషించాలో తెలుసు. అమ్మా 3 దినాలు ప్రభు వాక్యం వినారు లేదా? తర్వాత ప్రభు భోజనం పెట్టడే లేదా? అలా అడగలా. సృష్టికర్త కాబట్టి కొడుకు గురించి ఆలోచించి 3 రోజుల నుంచి ఏమి తినలేదు. దారిలో మూర్చని పడిపోతారేమో, శిష్యులు అంటే భోజనం వడ్డించండి అన్నాడు అంటే ఏమున్నాయని పెట్టమంటారు? అవునే కదా? శిష్యులు ఏమన్నారు? మీ దగ్గర ఏమన్నా పట్టిరంటే ఒక చిన్నవాడి దగ్గర 5 రొట్లు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఈ ఎక్కడ మందికి సరిపోతే? అసలు మనం ఊళ్ళోకి వెళ్ళి కొట్లు కానీ తెద్దామని ఇంతమందికి 5,000 పురుషులు 5,000 మంది ఉన్నారంట. ఎక్కడ సరిపోతాయి? మీరు ఎలా పట్టుకురాని అన్నట. ప్రభు ఆశీర్వదించే ప్రార్థించి అంటే దేవుని దగ్గర ఉన్నది కొంతైనా సమృద్ధి. లోకంలో మనం ఉన్నప్పుడు సమృద్ధిగా ఉన్న లోటే మన దగ్గర. అర్థమవుతుందా? మనకి ఎంతో ఉండొచ్చు లోకంలో, ప్రభు దగ్గర లేనప్పుడు 0. అది ప్రభు దగ్గర 0 ఉన్నా సరే 1 కలిపితే 10 అయిపోతుంది. అవునే కదా? మన జీవితంలో ప్రభు అని వాడు ఒక్కడుంటే చాలు, మనం ఎప్పుడు 0గా ఉన్నా 100 లెక్కలో వెళ్ళిపోతాం. అవునే కదా? 0 1 వస్తే ఎంత వాల్యూ ఉంది? అవునంటే కదండి? కాబట్టి మనకి హీరో క్రీస్తు, మనం 0 లాగానే ఉండాలి. ఓకేనా? అంటే హీరోని చూసి 0 ఫీల్ అవ్వాలన్నమాట. మనం ప్రభువులో ఉండి ఆనందించాలి, ప్రభువుని బట్టి ఉత్సాహించాలి. ధనాన్ని లోకాన్ని చూసి అతిశయ పడకూడదు. మీకు అర్థమవుతుంది? కాబట్టి ఎప్పటికీ మనం ఎలా ఉండకూడదు? విగ్రహారాధికులుగా ఉండకూడదు. కింద చదువుతాం, విగ్రహారాధికుడు ఏంటి? అది తిండిపోతి కానీ త్రాగుబోతి కానీ అంటే అర్థం ఏంటమ్మా? మనం ఆల్రెడీ అక్కడ స్థితి నుంచి వచ్చాం. ఇంకా బాప్తిసం పొంది మందులు తాగడం, మీకు అర్థం మందు షాపులు కూడా బ్రతకడం, అలాంటి వారితో సహవాసం చేయడం వాక్యానికి విరుద్ధం. అది చెప్తాడు. మన పరిశుద్ధులమే, పరిశుద్ధులతో బ్రతకాలి, పరిశుద్ధమైన లక్షణాలు ఉండాలి. త్రాగుబోతు విందుల్లో కూడా మనం ఉండకూడదు. మీకు అర్థమైంది? ఎందుకని? పరిశుద్ధతను పాడు చేసే లక్షణాలు అవి. త్రాగుబోతు గాని దోచుకుని అంటే అర్థం ఏంటి? మనది కానిది ఏది కూడా ఆశించకూడదు, అన్యాయం ఉండకూడదు, న్యాయం ఉండాలి. దోచుకునేవాడు కానీ అయ్యున్నాడు అట్టి వాడితో సాంగత్యము చేయకూడదు. క్రైస్తవుడికి తెలిసినా సరే అంటే అర్థం ఏంటి? కలిసి తిరిగి తాకరావాలంటే వాడితోటి అంటారు. ఎందుకని? ఆరే ఈదవుతారు కదా, చెడు పెద్దలు అనమాట. నీకు రాయిచున్నాను వెలుపట్టి వారికి తీర్పు తీర్చుట అంటే అర్థం ఏంటి? లోకంలో ఉన్న వారి జోలు నాకెందుకు, సంఘంలో ఉన్న వారి జోలు కాదు నాకేలా. వెలుపట్టి వారికి విశ్వాసి సువార్థికుడు కాదండి, లోకస్తులకి తీర్పు తీర్చవలసింది. ఎవరు తీర్తారట? దేవుడు తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి, లోపల వారెవరు బయట వారెవరు?
లోపటి వారంటే పరిశుద్ధులు, సంఘంలో ఉన్న సంఘంలో ఉన్న సహోదరులు. వెలుపటి వారంటే ప్రభుని ఎరగని వారు. వారికి కాదని మనం తీర్పు తీర్చడం. ప్రభువులో ఉన్నవారు తప్పు చేస్తే తీర్పు తీర్చాలి. ఏంటి సహోదరుడే ఈ లక్షణం, అవునే కదా? మనం శిరసొచ్చాలి. లోపటి వరకు తీర్పు తీర్చేవారు గనుక మీరు ఆ దుర్మార్గులు మీలో నుండి. వెలివేయుడి. కాబట్టి సంఘంలో మనం ఎప్పుడు కూడా దుర్మార్గులుగా ఉండకూడదు. మనం ఈ లక్ష్యతో బ్రతకూడదు. ఎంత వివరంగా మనకి ప్రభు మాట్లాడుతున్నాడండి, అవునే కదా? కాబట్టి ఏం చేస్తున్నాం ఒకసారి గుర్తెత్తాం. మనం ఎప్పటికీ లోపల భక్తి చేయాలి తప్ప శారీరకంగా భక్తి కాదు. యథార్థంగా ఆరాధించాలి తప్ప శారీరకంగా కాదు. అంటే వాయిద్యాలు ఉండవు, చప్పట్లు ఉండవు, పలు విధమైన మనుషులకు వచ్చే కార్యాలు ఇక్కడ ఉన్నాయి. ఎందుకని ఇది మా ఉద్దేశాలు, మీ ఉద్దేశాలు కాదు, ప్రభు ఉద్దేశం ఇది. కొత్త నిబంధన పరిశుద్ధాత్మ చట్టం ఇది ఇలాగే ఉంటుంది. కాబట్టి మన ఇష్టాలను నెరవేర్చుకోవడానికి, మన సంతోషాల కోసం క్రీస్తు దగ్గరికి రాకూడదు. ఆయన్ని ఇష్టం నెరవేర్చాలి, ప్రభువుని సంతోష పెట్టడానికే రావాలి. అది కష్టమైన భరించాలి. అపోస్తులాగా అలా ఉండాలండి. నన్ను నేను హెచ్చరించు, మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. ఈ మాటలు ఇద్దరితో ముగిస్తాను. థ్యాంక్ యూ. ఆరాధనలో మరొక భాగం ప్రభు కోసం ఈ కార్యక్రమం